హే గాయస్, వెల్కమ్ టు విన్నూస్ కిచెన్. ఈరోజు మనం కారం తయారు చేస్తున్నాం. దాంట్లోకి 15 ఎండుమిరపకాయలు, ఒక 2-3 ఆనియన్స్ వేసుకుంటున్నాం. లావుగా కట్ చేసుకొని వేసుకున్నాను. తర్వాత ఒక చిన్న తెల్లగడ్డ అయితే వేసుకుంటున్నాం. దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం. సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఈ కారం అయితే చాలా బాగుంటుంది దోశల్లోకి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది మా స్టైల్, మేము ఇలా చేసుకుంటాం. చూసారు కదా, మిక్సీ పట్టేసుకొని చిన్న బౌల్లోకి తీసి పెట్టుకున్నాం. గాయ్స్, చూసారు కదా, మన కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు మా నాయనమ్మ పల్లి చట్నీ చేస్తుంది. పల్లి చట్నీలోకి ముందుగా పచ్చిమిరపకాయలు అయితే వేపుకుంటున్నాం. ఈరోజు మా నాయనమ్మ స్టైలు ఎలా చేస్తుందో మీరు ఒకసారి ట్రై చేయండి. మేమైతే ఇలానే చేసుకుంటాం. మా నాయనమ్మ చెప్తుంది ఇలా చేయండి అని. పచ్చిమిరపకాయలు అయితే వేపుకుంటున్నాం ముందుగా. ఫస్ట్ కొంచెం బాగా ఎర్రగా వేపుకోండి. కొంచెం పండిపోయి ఉన్నాయి, పర్వాలేదు. ఎలా ఉన్నా బాగుంటుంది చట్నీ అయితే. ఇది మా నాయనమ్మ ఎలా చేస్తుందో మీకు చూపిస్తుంది. మా నాయనమ్మ స్టైల్ ఇది. చూసారు కదా, ఆల్మోస్ట్ మన పచ్చిమిర్చి అయితే వేగిపోతున్నాయి. ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చట్నీ. ఉప్మాలోకి కానీ అంటిలో బాగుంటుంది. చూసారు కదా, వేగిపోయాయి. వీటిని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుంటున్నాం. తర్వాత దీంట్లోకి కొంచెం ధనియాలు, జీలకర్ర అయితే వేసుకొని చిటపటం అన్నిచ్చి తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాం. మాడిపోకుండా తీసుకోవాలి. ఇప్పుడు మనం వేరుశనగపప్పు వేసుకుంటున్నాం. వేసుకొని వాటిని కూడా మంచిగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. అసలు ఆయిల్ వేయలేదు, గట్టిగానే ఎంచుతుంది. ఆల్మోస్ట్ హాఫ్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనం వాటిని కూడా తీసుకుంటున్నాం పక్కకి. ఇప్పుడు మనం సాయిపప్పు వేసుకున్నాం. అది కూడా సన్న సిమ్లో లైట్గా వేయించుకున్నాము. ఇలా వేయించుకొని వేగిందో లేదో చూసుకొని ఇంకొంచెం వేయించుకొని ఇంకా దాన్ని కూడా ప్లేట్లోకి తీసుకొని కాసేపు చల్లార్చుకోవాలి, వేడి మీద వేసుకోకుండా. చూసారు కదా, ఇలా వేయించుకున్నాము. వాటిని కొంచెం పక్కన పెట్టుకోవాలి. దాంట్లో ఇప్పుడు మనం ఒక తెల్లగడ్డ, 2 అల్లం ముక్కలు వేసుకుంటున్నాం. 2 ముక్కలు చాలు అల్లము, తెల్లగడ్డలు. దాంట్లో వేసుకొని కొంచెం చల్లార్చుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకుంటున్నాం. దాంట్లోకి కొంచెం ఆయిల్, దాంట్లోకి జీలకర్ర, ఆవాలు వేస్తున్నాం. అవి కొంచెం చిటపటం అన్న తర్వాత కొంచెం తిరుమత పప్పులు వేసుకున్నాం. ఇప్పుడు అవి కూడా లైట్గా వేగిన తర్వాత కొంచెం మనం ఒక 2 ఎండుమిర్చి, అవి కూడా కొంచెం వేగిన తర్వాత లాస్ట్లో మనమైతే ఇంకా ఇవన్నీ ఈ చట్నీ మీకు తెలిసే ఉంటుంది. మా స్టైల్లో మేము ఇలా చేసుకుంటాం. ఇప్పుడు మనం చూసారు కదా, కరివేపాకు రెమ్మలు వేసుకొని ఇంకంతే దింపేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీలు అయితే ఇది వేసేసుకుంటున్నాం. చట్నీ అయితే చాలా బాగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. సూపర్గా ఉంది చట్నీ అయితే. మేము కూడా ట్రై చేసాం. మేమైతే ఈరోజు దోశలు వేసుకున్నాం. దాంట్లోకి చట్నీ అయితే ట్రై చేస్తున్నాం, కారం చట్నీ. ఇప్పుడు మనం పెనం అయితే పెట్టుకున్నాం. కొంచెం వేడెక్కిన తర్వాత కొన్ని లైట్గా నీళ్ళు అయితే చల్లాము. ఒక గంట వేసుకొని పిండేసుకొని మెత్తగా తిప్పుకొని గుండ్రంగా తిప్పుకొని
ఇప్పుడు మనం దాని మీద అయితే కారం వేస్తున్నాం. ఈరోజు ఎగ్ దోశ వేస్తున్నాం. ఎగ్ ఇలా వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని మా దోశ రెడీ అయిపోతుంది. తిప్పేసుకున్నాం. కారం చట్నీ అయితే సూపర్గా వచ్చింది. ఇప్పుడు మనం కారం దోశ వేస్తున్నాం. ఆయిల్ వేసుకొని దోశ పోసుకొని కొంచెం కారం వేసుకున్నాం. మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాం. ఇలా స్ప్రెడ్ చేసుకొని మీరు ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ వేసుకుంటున్నాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. దోశ విరిగిపోయింది. చూసారు కదా, అయిపోయింది. దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పల్లి చట్నీతో కారంతో ట్రై చేస్తున్నాం. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.